అథ పాణిగ్రహణాదిప్రయాత మార్గమధ్యే దుష్టశకునదర్శనాదిదోషనివృత్త్యర్థం అనుభవమితి శాకునాది పంచమంత్రాన్ వాచయన్ బ్రాహ్మణైః పుణ్యస్త్రీభిः సహ వివాహాంగారమేత్య. అంటే వివాహం కొరకు బ్రాహ్మణులు ముత్తైదువులు కన్య ఇంట్లోకి పోవాలి. వారు ప్రయాణమైపోయేటువంటి త్రోవలో శకునాల యొక్క దోషములను పోవుటకు అనుభవము అనేటువంటి 5 మంత్రాలను పఠించాలి. ఆ చెడు శకునాలు ఏవి అనంటే, వెనక నుండి పిలవడము, చుట్టుపక్కల వచ్చేటువంటి శబ్దాలకు కలవరపడడం, చెడు కలల గురించి అప్పుడే మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, దగ్గు తుమ్ములు ఏడుపు మొదలైనవి చెడు శకునాలుగా చెప్పబడుతున్నాయి. ఈ శుభ సమయంలో ఇవన్నీ కూడా కలగకుండా మన యొక్క కార్యాన్ని పాడు చేయకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ మంత్రాన్ని పఠించాలి. ఓం అనుభవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురిదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతగుం శకునేర్యదశాకునం మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిర్వారాత్ పర్షురస్తు తే నివాతే త్వాభివర్షతు స్వస్తి తే అస్తు వనస్పతే స్వస్తి మే అస్తు వనస్పతే నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సదే గోష్టవసి నమస్తే అస్తు భామాహి గుంసే శిగశిరసే వజ్రో నమస్తే అస్తు భామాహి గుంసీ ఉద్గాతే వసుకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శంససే స్వస్తి నః శకునే అస్తు ప్రతినః సుమనా భవ.